ప్రతిధ్వనికి స్వాగతం. వివాదాలు విమర్శల తేనెతొట్టగా దేశం దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్, అసలైన రాజకీయ అర్ధగణితానికి అద్దం పడుతున్న తమిళనాడు, దశాబ్దాలుగా ఫ్రంట్ల కోటగా ఉన్న కేరళంలో ఉనికి కోసం కమలదళం పోరాటం, ఆరోపణల యుద్ధానికి మారిన అస్సోం, ఎన్నికల వాడివేడిలో మేమేం తక్కువ అంటున్న పుదుచ్చేరి. మొత్తానికి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏం జరుగుతోంది? బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్, కేరళలో పినరై విజయన్, అస్సోంలో హిమంత్ బిశ్వ శర్మ, పుదుచ్చేరిలో రంగస్వామి. ముఖ్యమంత్రులుగా వీళ్ల భౌతవ్యం ఎటు? ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించగలరా? ప్రతిపక్షాల పద్మవ్యూహాలు దాటి నిలవగలరా? ఈ ప్రశ్నలకు సమాధానంతో పాటు తమిళనాట దళపతి విజయ్ ప్రభావం ఎలా ఉండనుంది? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు గాలి నాగరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, అండ్ కె రవికుమార్ గారు, పొలిటికల్ వ్యూహ నిపుణులు. నాగరాజు గారు, రవికుమార్ గారు, నమస్తే అండి. నాగరాజు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 4 రాష్ట్రాలు, ఇటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల వేడి ఏ స్థాయిలో ఉందంటారు? రాణి గారు, నాతో పాటు చర్చలో పాల్గొంటున్నటువంటి రవికుమార్ గారికి, అలాగే ఈటీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారము. ఈ 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు అయినప్పటికీ కూడా దీని ప్రభావం అనేది, దీని ప్రామినెన్స్, దీని ఇంపార్టెన్స్, దీని రిలవెన్స్ జాతీయ స్థాయికి సంతరించుకుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా 3 రాష్ట్రాలు నరేంద్ర మోడీ గారి రాజకీయ ఆధిపత్యానికి సవాలుగా పరిణమించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కావచ్చు, అట్లాగే తమిళనాడులో ఉన్న స్టాలిన్ గారు కావచ్చు, కేరళలో ఉన్నటువంటి సిపిఎం ఆధ్వర్యాన్ని నడుస్తున్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ కావచ్చు. అందుకని ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఏవైనప్పటికీ కూడా ఇవి రాజకీయ ముఖచిత్రాన్ని జాతీయ స్థాయిలో మార్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఒక గేమ్ చేంజింగ్ ఎలక్షన్ కాబోతోంది జాతీయ స్థాయిలో. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కంచుకోటని బ్రేక్ చేసి అక్కడ ఎంటర్ కావడానికి బీజేపీ శతవేదాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి నిజంగా అదే గన జరిగితే గనక నరేంద్ర మోడీ గారికి పెద్ద విజయం రాష్ట్ర స్థాయిలో జరగబోతోంది. జాతీయ స్థాయిలో కూడా ఆ మేరకు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది. ఇక కేరళ రాష్ట్రానికి వస్తే కమ్యూనిస్టులకి ఇంతవరకు 3 కోటలు కంచుకోటలుగా పరిగణించేవాళ్ళు. కేరళలో కావచ్చు, అలాగే త్రిపురలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు 2 కోటలు కుప్పగూలిపోయాయి, నేలమట్టం అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటిది కేరళ ఒకటే ఏకైక కంచుకోట. ఈ కోటలో కూడా మరి ఈసారి కోట నిలుస్తుందా, కోట నేలమట్టం అవుతుందా అని జాతీయ స్థాయిలో చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక కాబట్టి ఆ మేరకు అది కూడా రాజకీయ సంతరించుకుంది. మూడోది స్టాలిన్ గారు నాయకత్వంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో. ఈ ప్రభుత్వం కూడా స్టాలిన్ గారు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని, అలాగే హిందుత్వ ఎజెండాని జాతీయ స్థాయిలో సవాల్ చేస్తున్నటువంటి ప్రభుత్వంగా పరిణమించింది. ఈయన మళ్ళా తిరిగి ఎన్నికైతే గనక జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి ధీటుగా ఒక ఆల్టర్నేటివ్ ప్రతిపక్ష నాయకుడిగా ఎమర్జ్ అయ్యే అవకాశం అనేది చాలా మెండుగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఎన్నిక ఎలా జరగబోతోంది అనేది చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ 3 రాష్ట్రాలు అనేది చాలా ఇంకా మన అస్సాం కావచ్చు, లేదంటే పుదుచ్చేరి కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలో చిన్న రాష్ట్రాలు. అలాగే కోalition ప్రభుత్వంతో నడుస్తున్నటువంటి బీజేపీ పార్ట్నర్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి వాటికన్నా ఈ 3 రాష్ట్రాల్లోనే ఎన్నిక అనేది చాలా ప్రామినెన్స్ సంతరించుకున్నది. రాణి గారు, రైట్. ఆర్కే గారు, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ అనేది ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీదీ వర్సెస్ బీజేపీ రాజకీయం అనేది నిత్యం చర్చల్లో ఉంటుంది. మరి ఎన్నికల రణక్షేత్రంలో ఈ 2 పార్టీలు ఎలా పోటీ పడుతున్నాయండి? గుడ్ ఈవినింగ్ అండి. నాతో పాటు చర్చలో పాల్గొన్న పెద్దలకి, మీ అందరికీ కూడా ఈటీవీ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎందుకు ఇంత హీటెడ్ డిస్కషన్ లో ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ ని డిలీట్ చేయడం జరుగుతుందో, అంటే రిడెండెన్సీ ఆఫ్ డేటానే ఇది. ఏంటంటే చాలా మంది దీన్ని తప్పుడు కోణంలో చూస్తారు, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దశాబ్దాలుగా ఒకే ఇంటి పేరుతో 400 ఓట్లు 500 ఓట్లు ఉన్న దగ్గర ఏంటంటే, నేనే ఉంటాను, ఈ రోజు ఇక్కడ ఉన్నా, రేపు ఇంకొక టౌన్ కి వెళ్తాను, అక్కడ ఆ ఇంటి అడ్రస్ తో ఓటు తీసుకుంటా. సో ఆ ఇంటి అడ్రస్ లో పాత వాడికి కూడా ఓటు ఉండొచ్చు. సో ఇలా ఒక డోర్ నెంబర్ తో 100 ఓట్లు 200 ఓట్లు ఉన్నవి, సో డేటా సరిగా లేనివి, ఇవన్నీ కూడా ఏంటంటే రిడెండెన్సీ ఆఫ్ డేటా అంటాం. వీటిని ఆధారంగా చేసుకొని అక్కడ బంగ్లాదేశ్ బోర్డర్ తో లింక్ అయి ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ ఎక్కువగా ఈ ముస్లిం పాపులేషన్
ప్రాపర్ గా ఈ డాక్యుమెంటేషన్స్ ఏవి లేకుండా మైగ్రెంట్స్ అందరూ కూడా ఏంటంటే భారతదేశం తాలూకా హక్కులు పౌర హక్కు అయినటువంటి పౌర హక్కులను సంపాదిస్తూ ఈ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారన్న ఒక ఉద్దేశంతో ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాని తాలూకా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. సో అందుకు వెస్ట్ బెంగాల్ అనేది మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి మనం అబ్జర్వ్ చేస్తే మమతా బెనర్జీ గారు షీజ్ ఇన్ ఏ సాలిడ్ ఫుట్ షోల్డర్. ఎందుకంటే మనం మొదటి నుండి చూస్తే వెస్ట్ బెంగాల్ అనేది కమ్యూనిస్టుల కంచుకోట. అలాంటి కమ్యూనిస్టుల కంచుకోటలో వాళ్ళు పోరాటాలకి ఎక్కువగా సిద్ధపడతారు. వాళ్ళు జెనెటికల్ గా ఏంటంటే వాళ్ళు పోరాడే తత్వం కలిగే ప్రజలు అక్కడ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎవరైతే వాళ్ళ తాలూకా సమస్యల మీద గలం విప్పుతారో, ఎవరైతే వాళ్ళ ఇష్యూస్ మీద ఫైట్ చేయగలుగుతారో వాళ్ళు నేచురల్ గా హీరోగా చూస్తారు. ఇక్కడ వేరే మీరు దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా తాలూకు ప్రాబల్యం గత 10-15 ఏళ్లుగా వెలుగొందుతూ ఉండగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతుండగా వెస్ట్ బెంగాల్ లో మమతా దీదీని మాత్రం ఢీకొనడానికి చాలా ఇబ్బందులు పడినాయి. సో దానివల్ల ఏమైంది అంటే మమతా అనే క్యారెక్టర్ నేచురల్ గా బీజేపీని ధీటుగా ఢీకొనే ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ గా అక్కడున్న ప్రజల్లో కనిపించడం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రెస్ట్ ఆల్ మీకు క్యాండిడేచర్స్ కానీ వాళ్ళు ప్రకటించిన క్యాండిడేట్ అభ్యర్థులు, స్థానిక అంశాలు ఇవన్నీ గెలుపుకు దోహదపడే అంశాలు వేరే వేరేగా ఉన్నా మమతా బెనర్జీ అనే ఒక లీడ్ నరేంద్ర మోడీ గారు గత 15 ఏళ్లుగా ఈ దేశాన్ని పాలిస్తూ వెస్ట్ బెంగాల్లో విశ్వ ప్రయత్నం చేస్తూ గత ఎన్నికల్లో 77 సీట్లు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. మేజర్ గా మమతా బెనర్జీ తాలూకా స్ట్రెంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. సుధేందు అధికారి గాని, ఒకప్పుడు సుధేందు అధికారి మమతా బెనర్జీ తాలూకా క్లోజ్ ఎయిడ్. అయితే అభ్యర్థుల ప్రకటనలో చూస్తే తృణమూల్ కాంగ్రెస్ గానీ అటు బీజేపీ తీసుకున్న వ్యూహాలు ఏంటి? సీఎం మమతా ఈ బీజేపీ ముఖ్య నేత సువేందు అధికారి పోటీ పడుతున్న ఈ భవానీపూర్ లో ఎన్నికల వేడి ఎలా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సువేందు అధికారి నందిగ్రామ్ లో మమతా బెనర్జీ మీద 1% మార్జిన్ తో గెలవడం జరిగింది. అదేం పెద్ద మార్జిన్ కూడా కాదు. అయితే 2021లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో దగ్గర 32 డామినెంట్ ముస్లిం మైనారిటీ సీట్స్ లో ఏఎంఎం కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏయుజేఎఫ్ అని చెప్పి అక్కడ కరీబ్ అని ఒక పర్సన్ ఉన్నారు, ఆయనతో పాటు జతకడుతూ కూడా పోటీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఎలియన్స్ ఎక్కడ పోటీ చేస్తుందంటే మాల్దా అండ్ సౌత్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, అంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న డెన్స్ డిస్ట్రిక్ట్స్ లో ఏంటంటే వీళ్ళు పోటీ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మమతా బెనర్జీ ఓట్లు స్ప్లిట్ అవుతాయి, హిందూ పాలరైజేషన్ జరుగుతుంది. అంటే మోడీ గారి ఫార్ములా, అమిత్ షా గారి ఫార్ములా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ కాక్టైల్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ హిందుత్వగా చూస్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఫార్ములాతో వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఉంటారు. అంటే ముస్లిం పాపులేషన్ ఉన్న దగ్గర హిందూ పాపులేషన్ పూర్తిగా కన్సాలిడేటెడ్ అవుతూ వస్తుంది కాబట్టి ఈజీ విన్ అనేది ఒకటి వాళ్ళకు ఉంటది. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ బీజేపీని 77 వరకు పరిమితం చేయగలిగింది. అంటే టఫ్ ఫైట్ ఇవ్వడం జరిగింది బీజేపీ. అయితే అక్కడ దగ్గర 32 స్థానాల్లో 5,000 మార్జిన్స్ తో పోయిన స్థానాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి నేచురల్ గా వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీకి లీడ్ ఉంటదండి. సో ఆమెకున్న ఆ స్టాచర్ కావచ్చు, అక్కడ ఆమె బీజేపీని ఎదుర్కొంటున్న విధానం కావచ్చు, అక్కడ పబ్లిక్ లో ఏంటంటే మమతా మీద స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది, షీ ఇస్ ద ఫైటర్ అని. సర్ ప్రక్రియ ఎవరికి లాభం కావచ్చు అంటారు? సర్ ప్రక్రియ అనేది ఇక్కడ లాభమా నష్టం అనేది పక్కన పెడితే నిజంగా అర్హులు కాని వాళ్ళ ఓట్లను తొలగించడం అనేది మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి అందరూ ఆహ్వానించదగ్గ విషయం. సో ఇలాంటి పరిస్థితుల్లో సర్ ప్రభావం ఎవరి మీద ఉంటుందా అని అంటే ముస్లిం మైనారిటీ ఓటర్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, ముస్లిం ఓటర్స్ ని ఎక్కువగా తీసేశారనే ఒక ఫీల్ అనేది మన అందరిలో ఉంది. బట్ నాట్ దట్ ముస్లిం ఓటర్స్ ఒక్కరే కాదు, ఎవరైతే డబుల్ రిడెండెన్సీ డేటాతో ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా 60 లక్షల వరకు అధికారికంగా తొలగించారని చెప్పి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ నన్ను అడిగితే ఎస్ఐఆర్ వల్ల లాభమా నష్టం అనేది పక్కన పెడితే మమతా బెనర్జీ ద వే షీ ఈజ్ టేకింగ్ అప్ ద ఎలక్షన్ అనేదే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ని నిర్ణయిస్తుంది తప్ప ఎస్ఐఆర్ అనేది కాదనేది నా అభిప్రాయం. ఆర్కే గారు, నాగరాజ్ గారు, ద్రవిడ నినాదంతో జరిగే తమిళనాడు ఎన్నికల్లో డిఎంకే అన్నాడీఎంకే మధ్య తీవ్ర పోటీ ఉన్నా కూడా అసలు ఇక్కడ ఎవరి బలాలేంటి? రెండోసారి అధికారానికి డిఎంకే అనుకూల ప్రతికూలతలేంటి?
ఇప్పుడు తమిళనాడులో ఈసారి జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ద్రవిడ నాట రెండు రాజకీయ పార్టీలు బైపోలార్ పాలిటిక్స్ అనేది చాలా రోజుల నుంచి ఏఐడిఎంకేకి డిఎంకేకి మధ్య నడుస్తున్నటువంటి ఒక బ్యాటిల్ ఫీల్డ్ అనేది తమిళనాడులో మనం చూసాము. ఇప్పుడు విజయ అనే ఆయన ఎంటర్ కావడం వల్ల టీవీకే పార్టీ నుంచి ఒక థర్డ్ పార్టీ, ఒక థర్డ్ ఫోర్స్ అనేది రంగంలోకి రావడం జరిగింది. విజయ్ అనే అతను రాజకీయాల్లోకి, ఈ రాజకీయ తెర మీదకి రావడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేటటువంటి చర్చ కూడా చాలా బలంగా నడుస్తోంది ఇప్పుడు. అయితే దీన్ని కౌంటర్ చేయడానికి కమల్ హాసన్తో మన స్టాలిన్ గారు ఆయన మైత్రి కొనసాగించి ఆయన పోటీ నుంచి నివారించి రాజ్యసభ సభ్యత్వం 24లో ఇవ్వడం జరిగింది, 24-25లో. ఇప్పుడు ఆ ఎలక్షన్లో కూడా వాళ్ళకి సీట్ అడ్జస్ట్మెంట్స్ కుదరకపోవడం వల్ల ఎన్నికల నుంచి తప్పుకోవడం జరుగుతుందని కమల్ హాసన్ ప్రకటించడంతో విజయన్ ఫ్యాక్టర్ని కౌంటర్ చేసినప్పటికీ కూడా విజయ్ అనే ఆయన ప్రత్యేకంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటును గన ఆయన స్ప్లిట్ చేయగలిగితే గనక అదే జరుగుతుంది. స్ప్లిట్ చేయగలిగితే సహజంగానే అది ఎవరికి లాభం అంటే అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్కే లాభం. విజయ్ వల్ల కూడా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, అంటే ఆయన ఓటు చీల్స్తే గనక ఏఐడిఎంకేకే నష్టం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏఐడిఎంకేలో స్ప్లిట్. ఈ స్ప్లిట్ రావడం వల్ల ఇప్పుడు ఆయన పన్నీర్ సెల్వన్ ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసి డిఎంకేతో చేతులు కలపడం జరిగింది. మొత్తం ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని చూసినట్టయితే కనుక స్టాలినే కొంచెం ఒక పాజిటివ్ ఒక వైబ్ స్టాలిన్ వైపు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇందులో కూడా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ స్టాలిన్ ఉన్నాయి. కానీ బీజేపీ కానీ సీట్ల పంపకాల్లో అసలు ఎలాంటి స్ట్రాటజీ పాటించాయంటారు? ముఖ్యంగా ఏమవుతుందంటే తమిళనాడులో ఈ ఏఐడిఎంకే నాయకత్వంలో ఎక్కడైతే డిఎంకేకి పోటీ గట్టిగా ఇచ్చే పరిస్థితి ఉంటుందో అక్కడ సర్వశక్తులు కూడగట్టుకొని మనకి పోటీ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ కూటమి సిద్ధపడుతూ ఉంది. కానీ ఇక్కడైతే మనకి ఆయన అన్నామలై అని మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన చాలా అసంతృప్తితో ఆయన పోటీ నుంచి కూడా నేను చేయదలుచుకోలేదు అనే టికెట్ కూడా ఇవ్వకుండా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఒక వర్గం లాబియింగ్ చేస్తున్నటువంటి ఎడప్పాడి పళనిస్వామి ఈ అన్నామలైని టికెట్ నుంచి ఇవ్వకుండా కూడా జరగడం జరిగింది. ముఖ్యంగా తమిళనాడులో కాస్ట్ పాలిటిక్స్ అనేది చాలా ప్రధానంగా ఉంటాయమ్మా. అక్కడ ఏదైతే ఉందో పెరియార్ రామస్వామి ఐడియాలజీ ఏదైతే ఉందో యాంటీ కాస్ట్ మూవ్మెంటు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంటు, బ్రాహ్మణికల్ డామినెన్స్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ రాజకీయాల్లో ఒక కుల నిర్మూలన కోసం ఏర్పడినటువంటి ద్రవిడ రాజకీయ పార్టీలు ఇవాళ ఒక కులం ముఖ్యంగా ఓబీసీస్ డామినెన్స్ పెరిగి దళితుల్లో విపరీతమైనటువంటి అసహనం, వాళ్ళు టెంపుల్స్లోకి ఎంటర్ కావడం అనేది ఒక బ్లడ్ షెడ్తో కూడినటువంటి బ్యాటిల్స్ నడుస్తున్నాయి. రోజువారీ మనం చూస్తున్నాం తమిళనాడు ఎక్కడ చూసినా కానీ వాళ్ళ దళితుల ఆత్మగౌరవం కోసం స్థాపించినటువంటి పార్టీ పెరియార్ పార్టీ ఒక్క వర్గానికి దళితులకి టెంపుల్ ఎంట్రీలేకే లేకుండా చేసేటటువంటి పరిస్థితి రావడం వల్ల దళితుల్లో తీవ్రమైనటువంటి అసహనము, అసంతృప్తి కనిపిస్తూ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి సహజంగానే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. రెండోది ఏంటంటే అక్కడ సన్ రైజ్ పాలిటిక్స్, ఉదయనిధి అనే అతన్ని ఆయన ఉప ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయి రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని చేసే ఆరోపణ బలం కావడం వల్ల దాన్ని కూడా ఎన్డీఏ బలంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఓవరాల్ గా చూస్తే కనుక ఎన్డీఏకి పడొచ్చంటారా, టీవీకే పార్టీకి పడొచ్చంటారా? ఇప్పుడు ఎన్డీఏ కన్నా కూడా టీవీకేకి పడే అవకాశం ఉంది. ఎన్డీఏలో కూడా ఈ ఏఐడిఎంకే ఒక సంఘటన శక్తిగా లేకుండా జరిగిపోయింది. అందులో కూడా స్ప్లిట్ వచ్చింది. ఆ స్ప్లిట్లో కూడా ఒక వర్గం అనేది డిఎంకేతో చేతులు గడపడం వల్ల నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఏఐడిఎంకే ని బలోపేతం చేయాలి, లేదంటే అక్కడ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయాలి, డిఎంకేకి వ్యతిరేకమైన శక్తులను కలుపుకోవాలి అనే ప్రయత్నం పూర్తి స్థాయిలో అక్కడ సఫలం కాలేదు. ఆ మేరకి స్టాలిన్కి అది మనకు లాభసాటిగా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓకే నాగరాజ్ గారు. ఆర్కే గారు, ఇక అస్సోంలో పాలిటిక్స్ చూస్తే గనక ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వెన్నెముకగా ఉన్న అస్సోంలో హ్యాట్రిక్ సాధ్యమంటారా, లేదంటే హిమంతను ఇండియా కూటమి ఢీకొట్టగలదంటారా? ఇండియా కూటమి కొంత ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటికీ అస్సాం వరకు హిమాంత్ బిశ్వా శర్మ వ్యూహాలు కావచ్చు, అక్కడ బీజేపీ ఇందాక మీకు నేను మెన్షన్ చేసినట్టుగా కాక్టైల్ ఆఫ్ డెవలప్మెంట్ వర్సెస్ ప్లస్ వెల్ఫేర్ ని పాటు హిందుత్వ ఎజెండాని
ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ బాగా సక్సెస్ అయింది. బట్ అలానే కాంగ్రెస్ ఏమంత వీక్ గా ఏం కనిపించట్లా. అయితే ఎలక్షన్స్ ముందు ఒక 2 ఎంపీలని కాంగ్రెస్ ఎంపీలని కూడా బీజేపీలో చేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంత జరిగినాయి. అయితే అక్కడ 3 గొగోయ్స్ ఫ్యాక్టర్ అని చెప్పి 3G అని చెప్పి ఒక కొత్త మోడల్ ని కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. సో నిన్న హిమాంత్ బిశ్వా శర్మ వైఫ్ మీద కూడా విత్ కాంగ్రెస్ ప్రూఫ్స్ తో పాటు కమెంట్స్ చేయడం కానీ లేకపోతే ఎలిగేషన్స్ చేయడం కానీ ఇదంతా కూడా ఏంటంటే బ్యాటిల్లో కాంగ్రెస్ అనేది అంటే 2016కి 21కి కాంగ్రెస్ 26 నుండి 50 స్థానాలకి ఇంప్రూవ్ అయింది. ఆల్మోస్ట్ 24 స్థానాలు వాళ్ళు మెజార్టీ తెచ్చుకోగలిగారు 2021కి వచ్చేటప్పటికి. వేరే 2026కి వచ్చేటప్పటికి మొన్న జరిగిన 2021 ఎలక్షన్స్ లో 15 సీట్లు అనుకుంటా, నాకు తెలిసి 5000 మినిమం మార్జిన్ తో ఓడిపోయిన సీట్లు కొన్ని ఉన్నాయి. సో ఈ 15 సీట్స్ తో పాటు ఇప్పుడు ఏదైతే చెప్పిన ఇందాక 2 గొగాయ్స్ ఉన్నారో వాళ్ళలో ఒక ఆయన జైలుకి వెళ్ళి గెలిచాడు. ఆయన మొదట్లో బీజేపీకి సపోర్ట్ చేశాడు, ఆ తర్వాత ఆయన పీపుల్ యాజిటేషన్స్ ఎక్కువగా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉండడంతో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే జైలు నుండి ఆయన ఎలక్షన్స్ కూడా గెలవడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే కొంత కాంగ్రెస్ ఈసారి ఎలియన్స్ థియరీలో కూడా ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ. బట్ ఓవరాల్ గా ఎడ్జ్ అయితే మాత్రం హిమాంత్ బిశ్వా శర్మకే ఎడ్జ్ ఉందనేది చాలా స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది. నాగరాజు గారు, 5 ఏళ్లకోసారి అధికారం మారే ఆనవాయితీ గల కేరళలో చూసుకుంటే పినరయి హ్యాట్రిక్ విజయం మాది అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎల్డీఎఫ్ని విజయబాట పట్టిస్తారనుకోవచ్చా? ఆయన 10 ఏళ్ల పాలన ఏం చెప్తుంది? అమ్మ, ఇక్కడ రాణి గారు, కేరళలో ఈసారి ఒక ఆసక్తికరమైన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ ఎన్నికల సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కన్నా కూడా ఆ పార్టీలో నాయకత్వం మీద ఉన్నటువంటి ఆ నాయకత్వం ఒక నియంతృత్వ పోకడల మీద ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చి సిపిఎం కేడర్లో చాలా అది పెద్ద నష్టం కలిగించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందులో సుధాకరన్ ఒక ఆయన విజయన్ ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పీడబ్ల్యూడీ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురయ్యి నన్ను పార్టీలో ఎవరితోనూ సంప్రదింపులు జరగకుండా నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా బ్రాంచ్ సెక్రటరీగా నన్ను కుదించేశారని తీవ్రమైన అసంతృప్తికి గురయ్యి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉంటే అక్కడ యూడీఎఫ్ అతన్ని బలపరచడం జరుగుతూ ఉంది. మీరు కన్నా 1-2 నిమిషాలు కన్నా నాకు టైం ఇస్తే అక్కడ కేరళలో ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి. ఫార్మర్ సిపిఎం Katrakara MLA Aisha Poti, who joined the Congress in January, is contesting from the seat against Finance Minister KN Balagopal as the Congress candidate. అంటే సిపిఎం నుంచి బయటకు వచ్చేసి ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్గా అక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్కి వ్యతిరేకంగా పోటీ చేయడం జరుగుతోంది. అలాగే ఫార్మర్ సిపిఐ ఎమ్మెల్యే సిసి ముకుందన్ గాట్ అన్ ఎన్డీఏ టికెట్ ఫ్రమ్ హిజ్ ఓన్ కాన్స్టిట్యువెన్సీ ఇన్ త్రిశూర్ నటికా. Similarly, K. Ajit, former CPI legislator and 2-time MLA from Vaikom, and S. Rajendran, a 3-time CPM MLA from Devikulam, joined the Bharatiya Janata Party this year. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే సిపిఎం నుంచి ఇవాళ అటు పోతే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్ వైపుకి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి వెళ్తున్నారు, లేదంటే బీజేపీకి వెళ్తున్నారు. మనం వెస్ట్ బెంగాల్లో చూసిన పరిస్థితి ఏంటంటే అక్కడ సిపిఎం సిపిఐ నుంచి ఎక్కువగా బీజేపీ వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక రకమైనటువంటి పరిస్థితి, భిన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని తోడు ప్రధానంగా మన కేసీ వేణుగోపాల్ చాలా తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను సిపిఎం సిపిఐ మిత్రపక్షంగా ఉండి ఇండియా కూటమిలో నరేంద్ర మోడీని ఛాలెంజ్ చేస్తున్నారు. కేరళకు వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య మిత్రుల భేదాభిప్రాయాలని తీవ్ర స్థాయిలో చేరాయి. వేణుగోపాల్ గారు అన్న పరిస్థితి ఏంటంటే విజయన్ అనే ఆయన నరేంద్ర మోడీకి బి టీమ్గా పనిచేస్తున్నారు. పినరయి విజయన్ అనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన. ఎందుకంటే ఈయన మీద 350 కోట్ల ఒక ఈడీ కేసు ఒకటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు సంబంధించినటువంటిది ఉంది కాబట్టి దాన్ని ఆ ఈడీ కేసులకు భయపడి బీజేపీకి లొంగిపోయి బీజేపీకి ఉపయోగపడే విధంగా తన వీక్ క్యాండిడేట్స్ని పెడుతున్నాడు అని ఆయన వేణుగోపాల్ గారు తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం కూడా సరైన ఫిట్టింగ్ రీతిలో విజయం ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నిక అనేది ఈసారి చాలా ఇది ఎట్లా ఉంటుందంటే ఢిల్లీ స్థాయిలో మైత్రి, గల్లీ స్థాయిలో పోట్లాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ అక్రాస్ ది నేషనల్ స్పెక్ట్రమ్, పొలిటికల్ స్పెక్ట్రమ్ వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇండియా కూటమికి ఒక ఐడియాలజికల్ కొహరెన్స్ ఉండడం లేదు.
అలాగే ఇష్యూస్ మీద కామన్ ప్లాట్ఫామ్, కామన్ ఇష్యూస్తో వీళ్ళు లేరు అనేటటువంటి ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం వల్ల జాతీయ స్థాయిలో ఇండియా కూటమి బలహీనపడి నరేంద్ర మోడీ గారికి అది ఒక ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా కేరళలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఆర్కే గారు, ఈ ఇప్పుడు పరిస్థితి కేరళ వస్తే పేరుని కేరళంగా అక్కడ మార్చుతూ ఈ కేంద్రం తీసుకున్న నిర్ణయం బీజేపీకి ఏమైనా కలిసి రావచ్చు అంటారా ఆర్కే గారు? మేడం, కేరళని కేరళంగా మార్చుతూ తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసి వస్తుందంటారా? కేరళలో బీజేపీ పాత్ర ఏముంటది మేడం? పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే కేరళ అనేది వామపక్షాలకి కంచుకోట. అది స్విచ్ ఆన్ అవుతూ ఉంటది, రెండు పార్టీల మీద దోబూచులాడుతూ ఉంటారు. బట్ ఈసారి కాస్త కాంగ్రెస్ కి అక్కడ ఎడ్జ్ ఉంది. ఎందుకు అని అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి బోర్డర్ స్టేట్స్ కూడా కాబట్టి వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా కూడా అక్కడ గట్టిగానే కష్టపడుతున్నారు అనేది కూడా మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా. సో ఈ పరిస్థితుల్లో కేరళని కేరళం చేసినంత మాత్రాన బీజేపీకి ఒరిగేదేమి ఉండదు. అయితే మొన్న తిరువనంతపురంలో జరిగిన మేయర్ ఎలక్షన్స్ లో వాళ్ళు సాధించిన విజయం అనేది మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వామపక్షాలకు కంచుకోట్లైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్లో అక్కడ వామపక్షాలు అనేవి బీజేపీ వైపు మైగ్రేట్ అవ్వడం వల్ల మమతా బెనర్జీకి వాళ్ళు ధీటుగా పోటీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కేరళకు వచ్చేటప్పటికి వాళ్ళకి అంత ఈజీ ఎలక్షన్ ఏం కాదు. ఎందుకంటే కేరళలో కూడా ముస్లిం మైనారిటీ పాపులేషన్స్ ఉన్నారు. వాళ్ళు కన్సాలిడేటెడ్ టు ద కాంగ్రెస్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు పినరయి విజయన్ తాలూకా ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ వైపు మగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్ సార్. నాగరాజు గారు, ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే, చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయంటారా, లేదంటే అక్కడ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఇట్ ఈస్ లీవింగ్ నో ఛాన్స్ టు మేక్ ఇట్స్ ప్రజెన్స్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఏ రాష్ట్రంలో అయినా సరే, అది చిన్న రాష్ట్రమా పెద్ద రాష్ట్రమా అనేది కాకుండా ఏ రకంగానైనా తన ఫుట్ ప్రింట్స్ అనేది ఖచ్చితంగా అక్కడ కనపడాలి అనేటటువంటి చేసే ప్రయత్నం అనేది మనకి పుదుచ్చేరిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధీనంలో ఉన్నటువంటి పుదుచ్చేరి, అక్కడ బీజేపీ కేవలం 4 సీట్లే ఉండి తర్వాత అక్కడ ఉన్నటువంటి కోalition పార్ట్నర్గా అక్కడ దానికి రంగప్రవేశం చేసి అధికారం పంచుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి బీజేపీకి అనుకూలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఓవరాల్గా వీక్గా ఉంది, పుదుచ్చేరి ఒకటే కాదు. సో సహజంగానే ఆ మేరకి బీజేపీకి పుదుచ్చేరిలో కూడా మనకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడే అవకాశం ఇప్పటికైతే కనిపిస్తోందమ్మా. సో ఓవరాల్గా చూస్తే ఆయా రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల ముఖ చిత్రాలను కూడా ఇవి మారుస్తాయని అనుకోవచ్చా? ఆర్కే గారు, బ్రీఫ్గా చెప్పండి. పెద్దగా అవకాశాలు అయితే ఏమీ లేవు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రస్తుతం జరుగుతున్న కేరళం గాని, తమిళనాడు గాని, ఈ 2 రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద రాష్ట్రాలు కూడా. సో అంత పెద్దగా అడ్వాంటేజ్ అయితే ఏం కనిపించట్లా. వేరే వెస్ట్ బెంగాల్ కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ అనుకున్నాం మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉంది. సో అస్సాం అనేది బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఇట్స్ మిక్స్డ్ రిజల్ట్స్ ఫర్ బీజేపీ. బట్ ఓవరాల్ గా దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ అగైన్ బీజేపీకి ఒక పెద్ద విఘాతంగానే చెప్పాలి. సో వాళ్ళ వ్యూహాలు ఎలా మారుతాయి అనేది కూడా ఆగమేఘాల మీద మన అమరావతి బిల్ పాస్ అవ్వడానికి కూడా కారణం కూడా ఈ 5 రాష్ట్రాల్లో జరిగే ఎలక్షన్స్ లో ఏమైనా నష్టం జరిగితే దక్షిణాది రాష్ట్రాల నుండి సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళని కోల్పోకూడదనే ఒక ఉద్దేశం కూడా ఉందనేది ఢిల్లీలో రాజకీయ వర్గాలు కూడా ఒక చర్చకు దారితీసినాయి. సో ఇవన్నీ ఆలోచిస్తే బీజేపీకి ఇట్స్ మిక్స్డ్ రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు అండ్ రవికుమార్ గారు. ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.